ఎలా ఉన్నారండి? బాగున్నారు ఇన్షాల్లా. మీ అందరి దేవుని కృపను బట్టి బాగుండాలి. ఈరోజు అయితే నేను కరివేపాకుతో చికెన్ ఫ్రై చేస్తున్నాను. చూడండి, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు వరకు మీరు చికెన్ ఫ్రై, చికెన్ చిల్లీ, చికెన్ స్పైసీ చేసి ఉంటారో, ఇది నేను కరివేపాకుతో చికెన్ ఫ్రై చేసాను. చాలా బాగుంటుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి మీరు కూడా చూసేయండి. 2 కేజీన్నర చికెన్ తీసుకున్నాను. చూడండి, అది కేజీన్నర చికెన్ బోన్స్తో తీసుకున్నాను నేను. అలాగే సరిపడ ఉప్పు వేసుకుంటున్నాను, కొంచెం పసుపు వేసుకుంటున్నాను. చూడండి, ఇప్పుడు దాన్ని బాయిలింగ్ చేసుకుంటాకి వాటర్ వేయకుండా, దాన్ని వాటర్ తీసుకోకుండా పొయ్యి మీద పెట్టాను. ఆ వాటర్ అన్ని ఎగిరిపోయేదాకా నేను ఉంచుకున్నాను. చూడండి, 2 ఎల్లుల్లిపాయలు, అలాగే 50 గ్రాములు అల్లం తీసుకున్నాను. అవి 2 కూడా కలిపి దంచుకోవాలి. చూడండి, అది వాటర్ కాడ వచ్చినాయి. ఆ వాటర్ అంతా బాగా మగ్గిపోవాలి. ఇప్పుడు తీసుకున్న అల్లం కాడ నేను దంచుకుని పక్కన పెట్టుకున్నాను. కచ్చిపిచ్చిగా 2 స్పూన్లు వేసుకున్నాను. ఇప్పుడు 2 స్పూన్లు వేసుకున్నాక అలాగే మూత పెట్టేసాను. మూత పెట్టేసి చాలా వాటర్ అంతా కాడ మగ్గిపోయే వరకు ఉంచాను. చూడండి, వాటర్ ఇంకా కొద్దిగా ఉన్నది. ఆ వాటర్ అంతా కూడా మగ్గిపోవాలి. అలాగా మగ్గిపోతే చాలా టేస్ట్ వస్తుంది. ఇప్పుడు అలాగే ధనియాలు వేసుకున్నాను, 3 లవంగ మగ్గలు, లాలిక్కాయలు, అలాగే దాల్చిన చెక్క, జీలకర్ర, సోంబు, అలాగే కరివేపాకు వేసాను. చూడండి, కరివేపాకు అంటే నేను 1 గిన్నెడు తీసుకున్నాను. కరివేపాకుతో చికెన్ ఫ్రై చేస్తాను కాబట్టి కరివేపాకు 1 గిన్నెడు తీసుకున్నాను. ఒక 30 రెబ్బలు ఉంటాయి. చూడండి, బాగా అట్లా ఫ్రై చేసుకోవాలి. వాటర్ అంతా కాడ ఇనిగిపోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసేసుకున్నాక చూడండి, బాగా ఫ్రై అవుతుంది కదా. ఈ ఫ్రై అంతా అయిపోయినాక ఇప్పుడు ఒక బౌన్లోకి తీసుకుంటాను నేను. ఇది చల్లారే వరకు ఉంచుకుంటాను. చూడండి, ఇప్పుడు నేను ఒక బౌన్లో వేసేసుకున్నాను. ఇది చల్లారిపోయే వరకు వండించి అప్పుడు నేను కొద్దిగా కచ్చిపిచ్చిగా మిక్సీ పడతాను. చూడండి, జీడిపప్పులు కడేసుకున్నాను. 10 జీడిపప్పులు వేసాను ఫ్రై చేసుకుంటాకే. అది వాటర్ పోతానికి. ఆ వాటర్ పోయినాక నేను ఇప్పుడు బటర్ వేసుకుంటున్నాను. చూడండి, బటర్ వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది చికెన్కి. మామూలుగా ఆయిల్ కాకుండా బటర్ అయితే కనుక చికెన్కి చాలా టేస్ట్ వస్తుంది. చూడండి, అది కొద్దిగా బ్రౌన్ కలర్ రానిస్తాను. బాదం పప్పు కాడను. చూడండి, ఇప్పుడు నేను అన్నీ మిక్సీ పట్టుకున్నా. నేను కరివేపాకు పౌడరు వేసుకున్నాను. అది కూడా బాగా ఫ్రై అవనివ్వాలి. నూనె అంతా సపరేట్గా వచ్చే వరకు ఫ్రై అవనివ్వాలి. అలా ఫ్రై అయినాక చూడండి, నూనె అంతా సపరేట్ అవుతుంది. ఇప్పుడు చికెన్ కాడ వేసుకున్నాను నేను. ఉడకబెట్టుకున్న చికెన్ వేసుకుని కొద్ది కొద్దిగా రఫ్ చేసుకుంటూ ఉండాలి. చూడండి, ఆ చికెన్ ఎలా లబ్బర్లాగా ఉడుతుందో, బాగా ఉడికి లబ్బర్లాగా మనం అటు ఇటు కదిపేటప్పుడు లబ్బర్లాగా కదులుతుంది కదా. చూడండి, చాలా ముక్క అయితే బాగా ఉడికిపోయింది. అలాగా కొద్దిగా సిమ్లో పెట్టుకుని ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు ఉంచుకుని ఇప్పుడు ఇలాగ కొత్తిమీర నేను వేసేసుకున్నాను. చూడండి, చాలా బాగుంటుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. మీ అందరికి నచ్చుతుంది అనుకుంటున్నాను. అలాగే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ బెల్ బటన్. ఓకే బాయ్, సీ యూ.